నేను చనిపోయేలోపు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే రాజు అయితే సరే అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక యామిని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నతో అయితే రాజుతో ఇలా నాటకం ఆడించడానికి వాళ్ళ నాన్నతో నాటకం ఆడిస్తూ ఉంటుంది రాజుని పెళ్ళికి ఒప్పించడానికి. ఇక రాజు అయితే ఏం చేయలేక సరే మామయ్య అని చెప్పేసి అయితే చేతిలో చేయేసి ఒట్టేస్తూ ఉంటాడు. యామినిని నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని మాటిస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే యామిని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే డాక్టర్ దగ్గరికి వచ్చి ఆయన 6 నెలల నుంచి కోమాలో ఉన్నారా, ఆ కోమాలో నుంచి బయటికి వచ్చి గతం మర్చిపోయారా అనేది అంటూ ఉంటుంది. 6 నెలలేం కాదు, 6 రోజుల ముందే వచ్చి జాయిన్ అయ్యారు, 6 రోజుల్లో తీసుకెళ్ళిపోయారు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది కావ్య. అది అంతా యామిని ఆడిస్తున్న నాటకం అని డాక్టర్ చెప్పగానే కావ్య షాక్ అవుతూ ఉంటుంది. అప్పు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలా భావని కాపాడుకోవాలి అనేది అప్పు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పార్కులో రాజునైతే హగ్ చేసుకుని యామిని అయితే ఇలా అంటూ ఉంటుంది. థ్యాంక్స్ బావా, నువ్వు పెళ్ళికి ఇంత వేగంగా ఒప్పుకుంటావని అనుకోలేదు అని అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే కావ్య ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఆయన యామినిని పెళ్లి చేసుకుంటారా అని అయితే షాక్ అవుతుంది.